IPL 19వ సీజన్కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెడీ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఆల్రెడీ చేరిపోయాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. నెట్ సెషన్లో బ్యాటింగ్ చేస్తూ హిట్ మ్యాన్ కనిపించాడు. శార్దూల్ బౌలింగ్లో తగ్గేదే లేదన్నాడు. భారీ సిక్సర్తో అభిమానులకు కిక్కిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ప్రాక్టీస్ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. దూకుడు కొనసాగిస్తే ఐపీఎల్లో ఈసారి పరుగుల మోతే అని ఫిక్స్ అవుతున్నారు. నిజానికి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ ఒకే ఫార్మాట్లో ఆడుతున్నాడు. వన్డేల్లో మాత్రమే బరిలో దిగుతున్నాడు. టెస్ట్లు, టీ20లకు ఆల్రెడీ బై చెప్పేశాడు. అయితే పొట్టి ఫార్మాట్కు సంబంధించి ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత హిట్ మ్యాన్ మళ్లీ బరిలో దిగలేదు. ఇప్పుడు ఐపీఎల్లోనే అలరించబోతున్నాడు. దీంతో రోహిత్ ఆట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే హిట్ మ్యాన్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రోహిత్కున్న అనుభవం ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గత సీజన్లో హిట్ మ్యాన్ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. 15 మ్యాచ్ల్లో 418 పరుగులు సాధించాడు. యావరేజ్ 29.85. ఈసారి మరింత దూకుడు చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జట్టుగా ముంబై ఇండియన్స్ కూడా బలంగానే ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో కుమ్మేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద అందరి ఫోకస్ పడబోతోంది. స్వదేశంలో వరల్డ్ కప్ అందుకున్న ఉత్సాహంలో స్కై ఉన్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్లో మాత్రం అదే జోరును చూపించలేకపోయాడు. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపిస్తాడనే అంచనాలు ఉన్నాయి. తిలక్ వర్మ కూడా కీలకం కాబోతున్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు తెలుగు కుర్రాడు సిద్ధంగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, డీకాక్ వంటి ప్లేయర్లతో ప్రత్యర్థులను ముంబై ఇండియన్స్ భయపెడుతోంది. సమిష్టిగా రాణిస్తే టైటిల్ రేస్లో ముంబై ఇండియన్స్ సిక్సర్ కొట్టడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. టైటిల్ వేటను ముంబై ఇండియన్స్ ఈ నెల 29న ఆరంభించబోతోంది. తన తొలి మ్యాచ్ను ముంబైలోనే కోల్కతా నైట్ రైడర్స్తో ఆడబోతోంది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో తలపడబోతోంది. ఏప్రిల్ 7న గౌహటిలో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. ఏప్రిల్ 12న ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతోంది.